హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వెళ్ళే దారిలో సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయి తన చనువు చాలించిన ప్లేస్ అయితే ఉంటుంది. ప్రయాగ్రాజ్ నుంచి వచ్చే వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ అయితే చూడండి. ఈ వీడియోలో ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1లో చూపించిన ప్లేసెస్ అన్నీ చూసేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది. ఆ వీడియో కూడా నేను నా ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే. ఇప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ చూసిన తర్వాత లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వండి. మేమైతే టూరిస్ట్ బస్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా సీతామర్హి తీసుకొని వెళ్ళిపోతారు. లేదు ఆర్టీసీ బస్సులో వచ్చే వాళ్ళ కోసం సీతామర్హి ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వెళ్ళే మెయిన్ రోడ్లో అయితే ఉండదు. గాంధీగంగ్ అనే ఊరు నుంచి సీతామర్హి వెళ్ళడానికి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. పర్ హెడ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. సో అందుకనే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తున్నాను అందరికీ. బస్ అయినా ఆటో అయినా ఏదైనా కూడా బస్ ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఇలా లోపలికి నడుచుకొని వెళ్తే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ సీతాదేవి ఆలయం అయితే ఉంటుంది. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయం అయితే చూసొద్దాం రండి. ఇలా లోపలికి వెళ్తే 108 అడుగుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. కొండ మీద అయితే కట్టారు ఇది. ఇలా విగ్రహం పక్క నుంచి లోపలికి వెళ్తే అయ్యో లోపల కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. రామాయణం మొత్తం కూడా ఈ చిత్ర రూపంలో ఇక్కడైతే పెట్టారు. చాలా బాగుంది. అయితే నైట్ టైం వెళ్ళడం చాలా బాగుంది లైటింగ్స్ తో. అది కూడా ఆంజనేయ స్వామి విగ్రహం కానీ అన్ని కూడా. ఇదే సీతాదేవి ఆలయం ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. స్టార్టింగే స్టెప్స్ నుంచి వాటర్లో ఫ్లో అవుతూ పైన అయితే శివయ్య అయితే ఉంటారు. చాలా బాగుంటుంది. ఇలా డౌన్కి కొంచెం లోపలికి వెళ్తే శివలింగాలు అవి కూడా ఉంటాయి. గుడి కూడా మనం దర్శించుకున్న తర్వాత ఇప్పుడు సీతాదేవి ఆలయంకి అయితే వెళ్దాం రండి. ఇప్పుడు సీతామాతను అయితే దర్శించుకుందాం రండి. సీతామాత తన అవతారం చాలించి ఇక్కడ భూగర్భంలోకి అయితే వెళ్ళిపోయిన ప్రదేశం ఇది. చాలా బాగుంటుంది. మేము నైట్ టైం ఒకటి వెళ్ళడం వల్ల చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఎక్స్పీరియన్స్. ఈ కట్టక ముందు ఇక్కడ అమ్మవారి జుట్టులా ఒక గడ్డి అయితే ఉండేదంట. అసలు పశువులు కూడా తినేది కాదంట ఈ గడ్డి. మరి ఏంటో ప్రత్యేకంగా అయితే అనిపించింది నాకు ఇలా విన్న తర్వాత. ఈ గుడి ఇరువైపులా ఉన్న నది పేరు ఏంటంటే తంసా నది. ఇదైతే బోటింగ్ కూడా ఉంది ఈ నది దగ్గర. పర్ హెడ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే లేట్గా వెళ్ళడం వల్ల అయితే మేము బోటింగ్ చేయలేకపోయాము. గుడిని ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు. 2 అంతస్తులు అయితే నిర్మించారు. పై అంతస్తులో అమ్మవారు పాలరాతి రూపంలో ఉంటారు. వెనక కూడా చాలా మిర్రర్స్ అది ఉండి చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి. ఆర్కిటెక్చర్ కానీ అంతా కూడా మీరు కూడా దర్శించండి ఒకసారి అమ్మవారిని. ఇక్కడికి వెళ్తే భూమి బద్దలైపోయి అమ్మవారు సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతున్నట్టుగా నిర్మించారు. చాలా బాగుంది చూడడానికి. మీరు కూడా దర్శించండి ఒకసారి. గుడి ఎటువైపు చూసినా కూడా అంతా కూడా మంచి చిత్రాలతో అంతా కూడా ఆర్కిటెక్చర్తో చాలా బాగుంది. నైట్ టైం అయితే రకరకాల లైట్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు గుడి మీద. ఒకసారి మీరు కూడా దర్శించండి. ఎవరైనా ప్రయాగ్రాజ్ వెళ్ళేవారు ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.